హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మాజీ జడ్జి మాజీ న్యాయవాది అంతా ఆయనే లోక జ్ఞానం అనుకుంటాడు. మొత్తం అంతా నేనే దేశానికి మొత్తానికి మొత్తం ప్రపంచంలో నాకన్నా పెద్ద ఏమంటారు సైంటిస్టులు వేదాంతులు లేదంటే అసలు అపరజ్ఞానులు ఎవరూ లేననుకునేటువంటి ఇంకొక వ్యక్తి మన జడ్జి మాజీ జడ్జి శ్రవణ్ గారు, జడా శ్రవణ్ గారు. రీసెంట్గా ఆయన బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంత వైరల్ చేస్తుంది కాబట్టి. వైఎస్ఆర్సీపీలోకి కొత్తగా ఒక దేవుడు వచ్చాడు అని చెప్పి మనం ఒక వీడియో చేసాం. అలాంటి కొంతమంది దేవుళ్ళలో జడా శ్రవణ్ గారు కూడా ఒకళ్ళు. ఇంకా ఆయనను పట్టుకుని ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరి ఇళ్ళకి తిప్పి ఆయనకి ఒక రేంజ్లో హైపిస్తున్నారు. పాపం ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఒక్కసారి విందాం. గతంలో కూడా ఇది మాట్లాడారు, కాకపోతే పాపం చదువుకున్నారా లేదా చదువు కొన్నారా అనేది మనకు అప్పటికి ఇప్పటికీ అర్థం కావాలి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం, ఆ తర్వాత మీకు చెప్తాను. నెల 2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించడం లేదట. ఏ సమస్యలు? అవినీతి సామ్రాజ్యానికి ఒక మహా చక్రవర్తి లాగా రూపాంతరం చెందుతున్నటువంటి నారా లోకేష్, ఆయన రూపాంతరం చెందడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఎజెండాని మోస్తూ ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా. కొంత ఇప్పుడు 5 నుంచి 10 కోట్లకు వెళ్ళింది. అంటే రోజు 10 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి. నాకు తెలిసి పొలిటీషియన్స్ లో చాలా అదృష్టవంతమైన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఎందుకు అదృష్టవంతులండి అంటే ప్రశ్నించడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారేమో పొలిటీషియన్ గా, కానీ ఈయన అదృష్టం ఏంటి అంటే ప్రశ్నించకుండా ఉండటానికి, ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండటానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. రైట్. ఇప్పుడు జడా శ్రవణ్ గారు మాట్లాడిన దానికి అంటే పాపం చదువు కొన్నారా అంటే ఇక్కడ అర్థమవుతుంది. రోజుకి 10 కోట్లట, నెలకి 300 కోట్లట, సంవత్సరం అయ్యేటప్పటికి 3600 కోట్లు. పవన్ కళ్యాణ్ గారికి 3600 కోట్లు అంటే బహుశా జడా శ్రవణ్ గారు ఈ కోట్లు అనుకుంటున్నారేమో, వేసుకునే కోట్లు అనుకుంటున్నారేమో. గతంలో కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే కోట్లనే వస్తాయి ఆయన నోట్ నుంచి. ఏం సార్ 25 కోట్లు ఖర్చు పెట్టేశాను సార్ నేను అని చెప్పారు. దేనికోసం అంటే కేసులు వాదించడం కోసం సార్. నేను ఏదో చాలా కేసులు, 1000 కేసులే వాదించేశాను సార్. అవన్నీ కూడా కోర్టుకి, హైకోర్టుకి వేయడం, సుప్రీంకోర్టుకి వేయడం, ఇవన్నీ వాదించడానికి నాకు 25 కోట్లకు పైన పట్టింది సార్ నాకు అని చెప్పడం. ఇంకాస్త అంటే కోర్టులు ఇంతలా తింటారు. కోర్టులు అంటే న్యాయస్థానాలు కావచ్చు, ముఖ్యంగా జడ్జిలు కానీ ఆయనతో పాటు మిగతా చేసేటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు అలాగే లాయర్లు కూడా ఇంతలా తింటారని ఇప్పుడే తెలుస్తుంది నాకైతే. ఇంత దారుణంగా కోట్లే, ఎక్కడైనా సరే కోట్లేనట ఆయన చెప్పేది. సార్ అసలు కనీసం ఒక లాయర్గా ఉన్నారు, ఒక అడ్వకేట్గా ఉన్నారు, ఒక జడ్జిగా చేసినటువంటి అనుభవం ఉంది, అపర జ్ఞాని మీరు. దేశంలో మీకన్నా పెద్ద జ్ఞానులు ఎవరు లేరు. అంత అపర జ్ఞానమైనటువంటి మీరు, జడ్జిగా అనుభవం ఉన్నటువంటి మీరు ఎవిడెన్స్ ఏది సార్? పవన్ కళ్యాణ్ గారు నెలకి 30 కోట్లు తీసుకున్నారు, రోజుకి 10 కోట్లు తీసుకుంటున్నారు, సంవత్సరానికి 3600 కోట్లు గత 2 సంవత్సరాలుగా తీసుకున్నారు. ఏది సార్ ప్రూఫ్? దీన్ని ఏమంటారో తెలుసా సార్? గాలి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పడం కాదు సార్. మన దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే మనం మాట్లాడాలి. నోటికి అదుపు లేకుండా అబద్ధాలు అంటారు సార్ దీన్ని. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, అర్థమైందా? ఇలాంటివి గనక ఇంకొకసారి మాట్లాడితే ఏం చేస్తారో, ఏం మాట్లాడి ఇలాంటి వాళ్ళని ఏమన్నాలో ఆయన చెప్పేశారు ఆల్రెడీ. అయినా కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారంటే అంటే అదే మసి పూసేసి ఆ గుడ్డ వాళ్ళ మీద వేసేయటం. ఇది మిగతా వాళ్ళలాగే మీరు కూడా చేసేస్తే మీరు చదువుకున్నటువంటి చదువుకి, మీకున్నటువంటి సంస్కారానికి
జడ్జిగా మీరు చేసినటువంటి ఆ పదవులకి, లాయర్గా మీరు ఏదో ఉద్ధరించినటువంటి దానికి ఏం ఉపయోగం అంట. సరే, ఇంకొకటి ఏదో కూడా వేరే దాంట్లో మాట్లాడారు, ఒకసారి అది కూడా విన్నాం. పెద్దలు చాలా బాగా మాట్లాడారు అన్నింటిలో. ఉంటారు అంటే నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసులు ఇంతకు ముందు బాగా స్లోగా మాట్లాడుతున్నారు కానీ కొంచెం ఫాస్ట్ గా పెడదాం. పాపం పిచ్చి పోలీసులు తెలియక ఏం చేసేవాళ్ళు అంటే, పాపం పిచ్చి ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు, ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు, లేకపోతే హైదరాబాద్ లో ఎవరో ఒక పాపని దిశ ఒక పాపని మర్డర్ చేసినప్పుడు ఆ నలుగురిని తీసుకుని ఎన్కౌంటర్ చేస్తే, ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా అక్కడ సజ్జనార్ గారు స్పెషలిస్ట్ గా ఆయన సోషల్ మీడియా నిండా ప్రఖ్యాతి పొంది దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్లి కేసులు ఎదుర్కొని ఎన్కౌంటర్ చేస్తే, సహజంగా పోలీసులకి ఈ ఎన్కౌంటర్ అనేటువంటి ఒక పదం ప్రజలకు కూడా సహజంగానే తెలుస్తుంది. మీడియా సోదరు మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్కౌంటర్ అనగానే ఆ పోలీసులు ఇంటెన్షనల్ గా కావాలని నిందితులు చంపేశారు. అది సహజంగా తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, చదివిన పోలీసులకి కాస్త ఏదో చట్టం న్యాయం అంటే అసలు నమ్మకం లేని పోలీసులు వ్యవస్థలో ప్రజల కోసం ముఖ్యమంత్రి విషయం చెప్పండి సార్, విషయంలోకి రండి. ఏంటంటే వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో స్పెషలిస్ట్ ఏంటంటే వాటర్ ఎన్కౌంటర్ ఎక్కువైపోతాయి. ఐ కెన్ సే దట్ ఇట్స్ వాటర్ ఎన్కౌంటర్. దానికి స్పెషలిస్ట్ కర్త కర్మ క్రియ పనులు కూడా అవుతారు. వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరైనా ఒక పాపని, ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతారని ఒక చిన్న ఫోటో వచ్చింది సాయంత్రం చెరువులో పడి సుబ్బారావు అనేటువంటి ఆయన తిరిగిలో మీ అందరికీ పాపని ఇబ్బంది పెట్టాడంట. సాయంత్రం అయ్యేపాటికి అక్కడ వాటర్లో పడి వాటర్ ఎన్కౌంటర్ అయిపోయాడంట. అంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి భావజాలం అంతా ఇలాగే ఉంటుందా? పార్టీకి సపోర్ట్ చేస్తే, ఆ పార్టీని టచ్ చేస్తే చాలు అందరూ ఇలాగే తయారైపోతారో నాకు అర్థం కాదు. ఒక క్రిమినల్స్ని, ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేయటం అంటే, ఒక బకెట్లో, వాటర్ బకెట్లో కుక్కి చంపేసినటువంటి వ్యక్తిని అతను బయట ఉంటే మనల్ని జనాలైనా సరే, ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ అయినా సరే చాలా బలంగా శిక్షిస్తుంది, మనం దీన్ని తట్టుకోలేము అని చెప్పి చచ్చిపోతే, ఆత్మహత్య చేసుకుంటే చెరువులో దూకేసి, దానికి ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు. పైగా పాపం అంట, ఏదో చిన్న తప్పు అంట, ఏదో అన్నాడంట. అసలు ఏంటి సార్ మీరు జడ్జిగా చేశారా? అసలు ఎవరికన్నా అసలు అది అనిపిస్తుందా? ఒక నేరస్తుడికి మీరు వకాల్తా పుచ్చుకుని మాట్లాడేటువంటి విధానాన్ని చూస్తే అసలు మిమ్మల్ని ఏమనాలి సార్? అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా యథేచ్ఛగా తిరగండి, యథేచ్ఛగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ చేసేయండి. గంజాయి బ్యాచ్లకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారు. కొంతమంది పోలీసు వాళ్ళని పొడవటానికి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకెళ్ళి దగ్గర తీసుకుంటారు. ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మీ దళితులే సార్. ఆయన ఉన్నటువంటి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే అతను కూడా దగ్గర తీసుకున్నారు. నిన్న కూడా ఆఖరికి కౌన్సిల్కి వచ్చారు, కనీసం రాజీనామా కూడా చేయలేదు, పారిపోయారు అటు ఇప్పుడు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అంటే వీళ్ళందరూ కూడా మినిమంగా వాళ్ళకి ఏదో ఒక నేర చరిత్ర ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి అనేటువంటిది ఏమన్నా నియమం పెట్టుకున్నారా? దానికోసమే ఎవరినైనా సరే దానికోసం ప్రేరేపిస్తూ రేపటి జనాభా మొత్తం అందరూ కూడా ఇలా ఉండాలి, ఇలా తయారైపోవాలి, అన్ని క్రైములు చేస్తూ, గంజాయి పెంచేస్తూ, కల్తీ మద్యం, ఇంకొకటి ఏదైనా చేసేసుకోండి, ఎవరినైనా చంపేసేయండి, ఏదైనా చేసుకోండి అనేటువంటి దాని మీద మీరు ఇస్తున్నారా తీర్పులు? మీరు నిజంగానే నాకు అర్థం అవట్లేదు. మీరు చదువుకున్నారా? ఏంటి మీరు చేసింది? మీరు మాట్లాడేది ఏంటి? ఇంత గౌరవమైనటువంటి పదవి మీరు అనుభవించినటువంటి వ్యక్తులు ఇంత అబద్ధాలా, ఇంత దారుణమా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీకు గనక నిజంగా చెప్తున్నాను కదా, లైవ్లో ఒకటే మాట చెప్తున్నా, జడా శ్రావణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మీ నోటి నుంచి వచ్చిందనుకోండి, మీరు గాలి మాటలు గాలిగానిగా మాట్లాడతారు, ఇది స్పష్టం అయిపోయింది అని చెప్పి జనాల మీద మీరు ఒప్పుకున్నట్టే. లేదా మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటకు వచ్చి చెప్పండి. నేనే పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి 100 వీడియోలు, ఒక 100-1000 వీడియోలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ వినిపించుకునేలాగా, పవన్ కళ్యాణ్ గారు ఇగో డబ్బులు తీసుకున్నారంట, పవన్ కళ్యాణ్ గారు ఇదిగో నెలకి 100 రూపాయలైనా సరే అక్రమంగా ఆయన సంపాదించారంట అని మీరు నిరూపిస్తే ఏం చేయాలో అది చేస్తాం. మీతో పాటు మీకు ఊడిగం చేస్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏం చేయమంటది, ఆయనకి యాంటీగా ఆయన జైల్లో వేసి లోపలికేసి నూకేసి మొత్తం కుమ్మేసే వరకు కూడా ఊరుకోను. కానీ మరి మీరు నిరూపించకపోతే, మీరు చేయకపోతే అది మీరే ఆలోచించుకోండి.
ఏం సింపుల్గా నేను గాలి మాట్లాడతానంటే నా దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండవని మీడియా ముందుకు వచ్చి ఇలా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నా దగ్గర ఆధారాలు ఉండవు, వాళ్ళెవరో వీళ్ళెవరో వాడెవడో వీడెవడో అన్నాడంట, అది నేను అనుకున్నా అని మాత్రం చెప్పండి చాలు. నేను మాట్లాడిన దాంట్లో నిజాలు ఉండవు, గాలి మాటలే తప్ప ఇంకొకటి ఉండదని మాత్రం చెప్పుకోండి అంతే, ఇంక వేరే ఏమవసరం. ఎందుకు సార్ ఇంత చదువులు, ఆ మాత్రం జ్ఞానం లేకుండా బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడేయటమేనా? ఒక్కటి కూడా నిజం ఉండదా నోటి నుంచి వచ్చే దాంట్లో? ప్రజల్ని ఇంకా ఉండేటువంటి జనాలందరినీ కూడా కుట్రపూరితంగా నేరాలు చేసుకుంటూ నేరస్తులుగా తయారవ్వమని చెప్తున్నారా? ఇదేనా సార్ మీ చదువు మీకు నేర్పించింది? ఏమో ఎలాంటి మనుషులు నిజంగా వైఎస్ఆర్సీపీలోనే ఎందుకుంటారో నాకు అర్థం అవుతుంది ఇప్పుడే. వీళ్ళందరూ దానికి ఎందుకు అంత దగ్గర అవుతున్నారు అంటే, ఇలాంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది 100% దొరికేసింది. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక టీంను తయారు చేసుకుంటున్నారని చాలా క్లారిటీగా అర్థమవుతుంది.